నమస్తే, మదిల మాటకు స్వాగతం. ముందుగా V6 చూసేటోళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి, కానీ నా ముందు ఒకరు కూర్చున్నారు. ఏమవుతుందేమో భయం అవుతుంది. ఆగమాం కాదు దేవుడా, సంవత్సరం పాటు మంచిగా చేసుకున్న ప్రోగ్రాం ఇంకో సంవత్సరం కూడా కావాలని ముందే కోరుకొని ఆయనను పరిచయం చేసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అంత ఆగమాగని జగన్నాథ్ అని చెప్తావా, ఏం చెప్తావు? నీవు ఇప్పుడు ఇందాకేదో అన్నావు, నా ముందు కూర్చున్నాడు కూర్చున్నాడు ఆడబిడన్నా అవ్వ పోనీ కూర్చున్నారు అనుకుందాం. కూర్చున్నోళ్ళు ఈ సంవత్సరం మొత్తం గడవాలో లేదో నేను నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పుడైనా సరే తర్వాత అడుగు చెప్తా. అమ్మ నేను ఎంత ఇంట్రెస్ట్ వింటున్నా. మరి అట్లా ఉంటుంది. మనం ఇద్దరం చెప్పుకున్నాం కొత్త సంవత్సరం శుభాకాంక్ష. హ్యాపీ బర్త్డే టు న్యూ ఇయర్. సరే నిజం, మనం ఉంటాం పోతాం, కానీ కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తూనే ఉంటది. సో ఎందుకంటే ఎవరికి హలో అందరికీ హ్యాపీ బర్త్డే టు న్యూ ఇయర్. హ్యాపీగా ఈ న్యూ ఇయర్ అంతా హ్యాపీగా ఉండండి. జీవితంలో తర్వాత కలని చెప్తా. వాళ్ళ తర్వాత దాకా ఉంటారా? నేనంటూ ఉంటాగండి. ఉంటారు వాళ్ళు, మనకు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా అనొద్దు, ఏమనాలా? ఓ మై గాడ్. అది ఏగో కొత్త సంవత్సరంలో ఉంటారు కదా, ఇది ఈ సంవత్సరం నుంచి నేను బంద్ చేయాలనుకుంటున్నా, ఇది చాలు చేయాలనుకుంటున్నా, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏమన్నా ఉందా నీకు అట్లాంటి దైవ కార్యం? అరే ఈ సంవత్సరం ప్రతిరోజు నేను లేచి ఏం చేయాలనుకుంటున్నా అంటే దేవుడి దండం పెడదాం అనుకుంటున్నా. అంటే ఇన్ని రోజులు ఉత్త కదా? ఇన్ని రోజులు అంటే నేను ఎప్పుడైనా పెట్టేటువంటి. 2016లో బెస్ట్ ఏం జరిగింది చంటికి? 2016లో బెస్ట్ నా ఇంటి గృహప్రవేశం అయింది, ఒక ఫంక్షన్ అయింది, ఇంకొక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల నా జీవితంలోకి ఇంకొకరు యాడ్ అయినరు. తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళతోటి కంటిన్యూ అవుతున్నా. ఇట్లా ఏం చేస్తాం. ఏందా కథ? పెళ్లి చేసుకున్నావు, ఎంత హాట్ టాపిక్ అసలు. చంటికి పెళ్లి అని. చంటికి పెళ్లి అంటే అదే నేనేమన్నా గ్రాంతర్ భాషనా? అట్లా కాదు, కానీ అందరు అడిగారు కదా చంటి పెళ్లి ఎప్పుడు. అంటే బేసిక్ ఏంటంటే 2016లో నాకు అన్ని మంచిగా జరిగాయి. చంటి ఏం చదువుకున్నావు చంటి నువ్వు? నేను చెప్పా ప్లీజ్. నేను 10th క్లాస్ 20 times పాస్ అయినా. అమ్మా మరి ఉత్తగా చెప్తున్నావు. నిజంగానా? ఒట్టు. నిజం ఒట్టు. అబద్ధాలు ఆడితే ఇంకో సంవత్సరం అంతా అబద్ధాలే ఆడుతావు. లే నీ మీదే ఒట్టు. నేనెందుకు మధ్యలో? నిజం. నేను 10th క్లాస్ 20 times పాస్ అయినా. చూసుకో, దానిలో 0 తీసేయి. ఓకేనా? 2 సార్లు. డిగ్రీ ఏం చేసిన? డిస్కంటిన్యూ చేసిన. అమ్మో, బీకామ్ బీజెడ్స్ లెక్క ఏం చేసినా డిస్కంటిన్యూ చేసిన. డిగ్రీ డిస్కంటిన్యూ గర్వంగా చెప్పుకుంటా. డిగ్రీ డిస్కంటిన్యూ నేను ఎందుకు తెలుసా? ఇప్పుడు డిగ్రీ పాస్ అయినావు అనుకో, ఎవడైనా నువ్వు డిగ్రీ ఏమన్నా అన్నాం అనుకో, మనం వీళ్ళు డిగ్రీ పాస్ అయిన ఇంక కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంటారు. డిగ్రీ ఫెయిల్ అనుకో, సిగ్గులేసి శరం తప్పినోడు డిగ్రీ ఫెయిల్ అయిన ఇంక ఏం మాట్లాడుతుండే తెలియదు. డిగ్రీ డిస్కంటిన్యూ ఏది అనమని ఒక మాట అనలేడు, మాట కూడా అనలేడాడు. చదువుకున్న వాటికి ఏడుంటుంటే ఓ బిడ్డ ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకొని ఆడదాకా పోయి ఆ ఇంట్లో పనిచేసి వచ్చేటాను. ఎప్పుడైనా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఇది చదువుకోవాలి ఇంత చదువుకోవాలని ఎప్పుడు చెప్పుకోలే. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాకు స్పెషల్ ఐడెంటిటీ ఉండేది ఒకటి. నేను క్లాస్లో ఉన్నప్పుడు నా పేరు వినయ్ మోహను. వాళ్ళు అందరూ ఏమనేటోళ్ళు అంటే వినయ్ అంటే ఒక సపరేట్ ఐడెంటిటీ అనమాట. ఏ విషయంలో అయినా సరే. అంటే మనం అందరిలాగా ఏదో బుక్కులు చదువుకొని అట్లా ఉండేటోళ్ళం కాదు. అల్లరి చేసేటోడిని, వెనక బెంచ్లో కూర్చునేటోడిని. ఇంతంతే ఉన్నావు, నేను ఆయన వెనకకి ఎట్లా కూర్చొని పెడతారు? ఇంత ఉన్న ముంగట కదా కూర్చోబెట్టాలి. కౌంటర్ వేసినావు అంటే లాస్ట్ బెంచ్ అంటే చేసినావు కదా, చేసినావు కదా నువ్వు. నీకుంది పోరి, నీ అయినా సంగతి చేస్తా. చంటి నువ్వు సెంటర్ చేసినట్టు నేను ఫ్రంట్ బెంచ్ లో కూర్చోబెట్టిన. ఫ్రంట్ కి సెంటర్ కి ఎంత తేడా అర్థం చేసుకోవట్లేదు నువ్వు నన్ను. సరే నువ్వు ఏడున్నా నీది నీకే చూపించుకుంటావా? కంటిన్యూ. అట్లా నేను మంచిగా ఉంటుండే. సో ఏంటంటే మనకి స్కూల్లో మా బయాలజీ టీచర్ కానీ, లేకపోతే సైన్స్ టీచర్ కానీ, తెలుగు టీచర్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ కొంచెం గ్యాడెట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రతి విషయాన్ని నన్నే గెలికేటోళ్ళు అన్నమాట. బయాలజీ టీచర్ వినయ్ నీకు వచ్చా అని అడిగేది. వచ్చా అంటే నువ్వు చెప్పింది అర్థమైతే కదా వచ్చేది అనేటువంటి డైరెక్టే. అంటే చాలా క్లోజ్గా ఉండేటోళ్ళు టీచర్లు కూడా. సో ఏంటంటే అట్లా మనకి స్కూల్లో ఒక సపరేట్ ఐడెంటిటీ, తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో కూడా సపరేట్ ఐడెంటిటీ. అట్లా రావడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఈ యాక్టింగ్ ఫీల్డ్ మీద వాటి మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు అసలు మనం ఏంటి అనేది ఆలోచించుకుందామంటే పరిస్థితులు బాలేక జాబ్ చేసిన.
జాబ్ చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ పైసలు అన్నీ వెనకేసుకున్న తర్వాత అప్పుడు ఇండస్ట్రీలోకి దూరినా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 50 రూపాయలు ఈసారి బిర్యానీ తింటని అవి అంత ఓపికలు మనకి లేవు, అడుగుడొద్దు. సో వద్దని చెప్పి డైరెక్ట్గా దిగి ఆర్య అయితే అయినాం, లేదంటే వెళ్ళిపోదాం మళ్ళీ ఉద్యోగం అనుకున్నాం. భగవంతుడి దేవల్ల అన్ని సెట్ అయినాయి, అంత హ్యాపీ. కష్టాలు ఏం పడలే ఇండస్ట్రీ? ఏం కష్టాలు పడలే. అబ్బా నిజం, అబ్బర్రే నిజంగా నేను అదే చెప్తున్నా కదా. నిజంగా నేను ఏమంటారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ బయట నిలబడితే ఎలా కొట్టిర్రు నన్ను, ఆడిషన్స్ అట్లాంటివి ఏం లేవు. ఇదంతా ఇట్లా మాట్లాడుతావు, ఇట్లా ఉంటావు కాబట్టి చంటికి ఈగో ఎక్కువ అని అంటారు, కానీ చంటికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని నేను అంటా. అంతే, కరెక్టే, సెల్ఫ్ రెస్పెక్టే కరెక్ట్. ఎంత పెద్దోళ్ళనైనా సరే చంటి నువ్వెంత అంటే నువ్వెంత అంటాడా? డిపెండ్స్, టైంని బట్టి. ఎంత పెద్దగా అంటే ఇప్పుడు నువ్వెంత నేను ఎందుకంటే తెలుసా, పరిస్థితి మనం జాయిన్ అయితే అక్కడ ఏదో తప్పు జరుగుతోంది మన వాళ్ళకే అనుకుందాం కాసేపు. ఆ తప్పు జరిగేంత వరకు అది అంటే వాళ్ళు చేస్తున్నంత మనం దిగితే ప్రాబ్లం వస్తుందేమో అని ఆలోచించకుండా ఉన్నంత వరకు నేను దిగుతా. ఒకవేళ అయితే సర్వసంగా చూసుకుందామని నేను ఫిక్స్ అయ్యాను అనుకో, అయిపోయింది. అంతేగా, ఎవరైనా పర్లేదు, నువ్వెంత అంటే నువ్వెంత రెడీ. ఎందుకంటే ఎదుటి కూడా మనిషే అబ్బా. ఫస్ట్ బేసిక్ పాయింట్ అది ఆలోచించట్లేదు ఎవడు. మన కింద పని చేసేటోడు కూడా మనిషే. వాడిని ఎట్లా చూస్తారంటే నువ్వు కింద పని చేసేటోడు అయితే కిందనే ఉండాలి అయ్యాడు, అంతేనా? నువ్వు ఏదడితే అది, నువ్వు టీ దేమంటే టీ దేవాలి అంటే నీ పక్కన మాత్రం కూర్చోబెట్టుకో, అది జరగదు. అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం కొంచెం కమ్యూనిజం నాకులో కూడా పెరుగుతుంటుంది. అప్పుడు అడవిలో పెరిగిన సంఖ్య సర్రని తిరుగుతుంటుంది ఎప్పుడు. చిన్నప్పుడు ఏడ పెరిగినావు అసలు? ఊరిది కొంచెం ఏదో ఉంటది కదా. ఊరు గీరు ఏం లేదు నాన్న, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ పక్క. 92లో మా మమ్మీ చనిపోయిన తర్వాత నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మా అమ్మమ్మ, మా అత్తయ్య, మా మామయ్య వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసినంటే నన్ను మా అన్నయ్యని పెంచుకున్నారు. అన్నయ్య ఉన్నాడు, ఒక బిజినెస్ ఉంది. మా ఇద్దరిని పెంచారు వాళ్ళు. పెంచినప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఎక్కువసేపు ఉండేటోళ్ళం కాదు, అంటే మనకి ఆ ఇది ఉండదు కదా. ఇంట్లో ఎక్కువసేపు ఉండకుండా బయటికి పోతే దోస్తులు ఎక్కువైపోయారు, చాలామంది దునియా దోస్తులు అన్నమాట. అంటే ఒక్కొక్కటి చూసుకుంటే నేర్చుకొచ్చిన, ఓహో వీడు ఇట్లా ఉండేటోడు. సిచ్యువేషన్ కూడా నేర్పిస్తుంది మనిషికి ఎట్లా బతకాలని. ఆ సిచ్యువేషన్ కూడా మనకు ఒక పాట నేర్పించింది కాబట్టి దాని నుంచి ఒక పాయింట్, వీడి దగ్గర నుంచి ఒక పాయింట్, అన్ని పాయింట్లు తీసుకొని ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. సో అందరూ అన్నీ నేర్పించినారు. కాదు కానీ చంటి ఇంత హ్యాపీగా ఉన్నావు, ఇంత ఉన్నావు, కానీ చిన్న ఏజ్లోనే అమ్మని మిస్ అయినావు కదా. అసలు అప్పుడు ఏం తెలుసు, ఏ ఏజ్లో ఉన్నావు అసలు? నిజంగా చెప్పనా, మా అమ్మ చనిపోయినట్టు 10 రోజుల వరకు నాకు తెలియదు. నిజంగానే మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఐసీయూలో ఉంది అని చెప్పిండు. ఒకసారి ఇక నాకు అంటే ఇక నేను అన్నం తినపో, నేను నువ్వు అద్దంలో ఉందంటున్నావు కదా, అద్దం తర్వాత అంటున్నారు కదా, నేను అద్దంలో చూపించు తింటా అని అంటే అప్పుడా నేను 4th క్లాస్, బహుత్ బచ్చా. అయితే అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత ఇక నేను ఇంకా లేకపోతే నేను అన్నం తినా అని డిసైడ్ అయితే అప్పుడు ఏం చేశారంటే బయటికి తీసుకెళ్ళి ఇట్లా కాదు ఇట్లా అయిపోయింది అంటే నాకు విచిత్రం తెలుసా, ఏడుపు రాలే. అయ్యో నిజంగా ఏడుపు రాలే. ఈ మధ్యలో ఈ 10 రోజుల్లో జరిగే పనులు ఉంటాయి కదా, నార్మల్గా శ్మశానానికి తీసుకెళ్ళి అట్లా నన్ను తీసుకుపోయిండ్రు, కానీ ఇది పాయింట్, ఈ విషయం నాకు చెప్పలే. అది కూడా నార్మల్గా ఏదో అన్నారు, సరే కూర్చున్నాము, గీసిండ్రు, అయిపోయింది అంతా, అన్ని పనులు జనరల్గా జరిగిపోయినాయి, కానీ ఇది సబ్జెక్ట్ అన్న విషయం నాకు చెప్పలే. నాకు వాళ్ళు లోపలే ఉన్నారు అట్లనే ఉన్నారని చెప్పింది. సో 10 రోజుల తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత నాకు విచిత్రం ఏంటంటే ఏడుపు రాలే. ఎందుకంటే ఏమని ఏడవాలి చెప్పి, నేను ఇప్పుడు జనరల్గా నీకు ఎదురుకుండా కనబడితే ఏడుపు వస్తుంది, లేదా నువ్వు రోజు నీతో ఇట్లా చేపట్టుకొని నిలబడితే సడన్గా మాయమైతే ఏడుపు వస్తుంది. ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది, ఆ ఏజ్లో అలవాటు అయిపోయింది. 10 రోజులు ఇంకా తెలియదు మనకి, ఆ చిన్న బ్రెయిన్లో ఏం తెలుస్తుంది. సరే ఇన్ని మాట్లాడుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు అంటే జబర్దస్త్ ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అని అందరినీ అడిగేదే. చంటి వర్షన్లో జబర్దస్త్ అంటే ఏంది? జబర్దస్త్ చేసిన వాళ్ళుగా చూసిన వాళ్ళుగా 2 వర్షన్లు నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఫస్ట్ జబర్దస్త్ అని మాట్లాడితే ముందు మల్లెమాల ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి. మల్లెమాల ప్రొడక్షన్ అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన అనేది, వాళ్ళు కనుక లేకపోతే ఇప్పుడు సోకాల్డ్ చెప్పుకుంటున్న కమెడియన్స్ కానీ, లేకపోతే హ్యాపీగా ఉన్నాం అని అనుకునేవాళ్ళు కానీ, వాళ్ళకి నిజంగా కడుపులో అన్నం ఉండేది కాదు. నిజం. ఫోటోలు పట్టుకొని ఆఫీసులకు వెళ్తే తర్వాత చూద్దాంలే అని అనే క్యాడర్ నుంచి వీడు ఫోటో కూడా అవసరం లేదు, వీడు వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ సినిమాలో అనగానే రావా నిన్న చూసాను నీది అదిరిపోయింది ఆ కాన్సెప్ట్ అని చెప్పేసి, అంటే డైరెక్టర్ ఈ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ దగ్గర నుంచి డైరెక్టరే నీకు వచ్చి
నువ్వు బాగా చేసేవా ఈ సినిమాలో నీకు క్యారెక్టర్ ఉంది అనే క్యారెక్టర్ తీసుకొచ్చింది జబర్దస్త్. సినిమాలు ఎట్లా నడుస్తున్నాయి టీవీలో అయితే ఇక సినిమాలా? మాస్టర్లకు కూడా పోటీ వస్తున్నావు. వద్దా వెళ్ళిపోమా నేను నిన్ను అంటనా మనం దోస్తుగా అట్లా కదా నీ అన్న నీది నా అన్న నాది. కాతమ్మ అది వెరీ గుడ్. సో ఏంటంటే సినిమాలు లేవు, ఓపెన్ ఫ్యాక్ట్ ఆగో నిజం, సినిమాలు లేవు. ప్రస్తుతానికి ఒక సినిమా నడుస్తుంది. ఎందుకంటే నేను ఇది ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పా, ఎందుకు ఇవ్వరు అంటే నేను వెళ్ళి అడగా, రైట్, అడగకపోతే వెళ్ళి అడగ అంటే అడగకపోతే ఇవ్వరు కదా, అందరికీ తెలుసు. నాకు అంటే అడగకూడదు అనే కాన్సెప్ట్ అని కాదు, కానీ ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఒక 16 సినిమాలు ఇలా జరిగాయి. ఎలా అంటే నేను వెళ్ళడం, వాళ్ళు నేను అడగడం, అదిరిపోయింది చంటి మీకు ఈ క్యారెక్టర్ సూపర్, ఇది మీ క్యారెక్టర్ చంటి అని చెప్పడం, కరెక్ట్గా నేను డేట్లు అడిగే టైంకి అది వేరే వాడికి వెళ్ళిపోవడం. ఎవరికి వెళ్ళిపోవడం తెలుసా? నాకు బాగా తెలిసినోడికి, నాతో ఉన్నోడికి, నేను షేర్ చేసుకున్నోడికి. నీకు అర్థమైందా? అరే ఇప్పుడే ఢిల్లీ వచ్చారా ఆఫీస్లో వాళ్ళు డేట్లు ఎల్లుండి ఇస్తా అన్నారా అంటే నాకు చెప్తే నేను పోయి ఆడుంటా. ఎక్కడ బాధ అనిపిస్తుంది తెలుసా? నాకు ఒక 5,000 నాకు ఇస్తా అన్నారు అనుకో, నేను ఎవరికైతే షేర్ చేశానో వాడు వెళ్ళి 3,000కే చేస్తాను, అంతే కదా మరి, ఆబ్వియస్లీ. అంతే. అప్పుడు ఏమవుతుంది? డైరెక్టర్ కన్విన్స్ అవుతుంది, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరైనా సరే. నేను తప్పను, కాకపోతే ఏంటంటే ఓపెన్గా చెప్పచ్చుగా ఇది ఇలా ఉంది పరిస్థితి అని ఓపెన్గా చెప్పుకుంటే నష్టమే. అలా ఓపెన్గా ఎవ్వరు చెప్పలేడు, అది జరగదు. నేను చెప్తా, చెప్తాడు, నేను బరాబర్ చెప్తా. అంతే. నేను ఎవరికైనా ఇది తీసేసి వీడికి పెట్టానని చెప్తాను అనుకో, వీడికి ముందు చెప్తా, అరే నేను వాడికి పెడుతున్నా, నీకు ఎందుకు పెట్టట్లేదు తెలుసా, ఇది ఇలా ఉంది కాబట్టి పరిస్థితి, రీజన్ చెప్తా. ఎందుకంటే వాడు రేపొద్దు నా గురించి తప్పు మాట్లాడుకోవద్దు, అది ఎందుకు బాధ, అదొక శాపమే. ఏ నాలికలో ఏ దరిద్రం ఉందో ఎవరికి తెలియదు, తగులుతాయి, కంపల్సరీగా తగులుతాయి. అలా ఏంటంటే మనం ఓపెన్గా ఉంటే చాలా మంచిది. ఓపెన్గా లేని పరిస్థితులు కొన్ని వస్తాయి, మ్యాక్సిమం ఓపెన్ చేయడానికే ప్రయత్నిస్తా. అంతే. సరే, ఇండస్ట్రీకి వచ్చినాక ఇంటోడు అయిపోయినావు, మస్తు ఫేమస్ వచ్చేసింది, నీ సిగ్నేచర్ స్టెప్ ఫేమస్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంకా చంటి ఏం చేయాలనుకుంటుండు? చంటి ఏం చేయాలనుకుంటుండా? ఏది పడితే అదే చేయాలనుకుంటుండు. అట్లా చేస్తే కుదరదు ఈడ. ఎందుకు? ఒకటి ఉంటుంది కదా అబ్బా, ఏదో ఒకటి. ఇప్పుడు మొన్నటిదాకా పెళ్లి కాకపోయే, పెళ్ళి అయిపోయే, ఇల్లు కొనుక్కున్నావు, మొన్నటిదాకా పెళ్ళే కాలే, ఇప్పుడు అయిపోయాయంటే నేను పెళ్లి చేసుకోవాలనుకోలే, అలా టైం కలిసి వచ్చి జరిగిపోయింది అంతే. మీ ఆవిడ ఏం వంటలు మంచిగా చేస్తుంది? మా ఆవిడ అన్ని మంచిగా చేస్తుంది, అందుకే లడ్డుగైనావు. ఇది అంటే చేసి పెడుతుంది. ఏం చేస్తుంది? నువ్వు మొత్తం ఇటు బయటకు వచ్చేస్తే పాప మమ్మీ ఏం చేస్తుంది? చంటి నేను నా ఫీలింగ్ చెప్తా, అబ్బా చంటి ఎంత హుషారు పెట్టే, ఆమె మొహం చూస్తే అమాయకంగా ఉంది, ఎట్లా అనుకున్నా తెలుసా? నేను హుషారు పెట్టాను కాదా? నేను హుషారు పెట్టాను, అసలుకే కనబడవు, నువ్వు యాక్ట్ చేసినా కనబడవు, నాకే కదా ఎవరికి కనబడవు. నేను అమ్మాయికుని, ఆమె హుషారు పెట్టా. ఉత్త కథ, నిజం, ఉత్త కథ, ప్రామిస్. అబ్బా ఈ పువ్వు మీద ఒట్టు, దానికి ప్రాణమే లేదు, అందుకే వచ్చేసిన. కాదు కానీ ఎట్లుంటా చెప్పు, పాపం ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది నిన్ను నమ్మకం. చాలా బాగుంటుంది. అంటే నాకు పెళ్ళికి ముందే చెప్పేసే ఇవన్నీ, ఇదిగో నేను పరిస్థితులు ఇలా ఉంటాయి ఓపెన్గా చెప్పేస్తా. ఎందుకంటే ఎవరితో ఏది పంచుకోకపోయినా పర్లేదు, కానీ ఆమెతో ఇంట్లో కంపల్సరీ చెప్పాలి. నా పరిస్థితి ఇది ఇట్లా, నా ఫ్రెండ్స్ ఇట్లుంటారు, నా చుట్టుముట్టిన వాళ్ళు ఇట్లా వచ్చి పోతుంటారు, నా ఫైనాన్షియల్ పరిస్థితి ఇలా ఉంది, రేపొద్దున బాగుండకపోవచ్చు, చెప్పలేము, మనం డెడ్ అయిపోవచ్చు, నువ్వు ఇలా ఉండాలి, నలుగురితో ఇలా ఉండాలి, ముందే చెప్పింది. అన్నీ ఒప్పుకున్న తర్వాతే, ఇవన్నీ ఒప్పుకుంటేనే చేసుకుందాం. నీకు ఇంకొకటి మంచివాడు దొరుకుతాడు, హ్యాపీగా చేసుకో. నాకు దొరకద్దా విషయం పక్కన. అన్నీ అయిపోతే పెళ్లి చూపుల్లో మా ఆవిడ ఒక అద్భుతమైన డైలాగ్ కొట్టింది. అప్పుడు నేను ఈ పిల్ల నాకు సూపర్ అని నేను ఫిక్స్ అయ్యి బయటకు వచ్చిన. రాగానే పెళ్ళి అయిపోయింది, విచిత్రంగా పెళ్ళి అయిపోయింది. ఏంది విచిత్రంగా? నిజం, ఆకాశంలో 10-15 రోజుల్లో మ్యాచ్ ఫిక్సింగ్, ఎంగేజ్మెంట్, పెళ్లి కూడా జరిగిపోవడం ఎంత విచిత్రం. 15 రోజులు. నిజం, నేను నిజంగా నాకు చాలా ఇష్టమైన సినిమా యాక్టర్లని పిలుద్దాం అనుకునే టైంకి ఒకళ్ళు మలేషియా పోయినరు, ఒకళ్ళు సింగపూర్ పోయినరు, ఒకళ్ళు దుబాయ్ పోయినరు, ఒకళ్ళు షూటింగ్లో ఉండే, అంటే ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళ కార్డు ఇవ్వలేకపోయినా. అయ్యో నిజం, రాజేంద్ర ప్రసాద్ గారికి నేను కార్డు ఇవ్వలేకపోయినా. ఆయన చూసినప్పుడల్లా నీ పెళ్ళికి నన్ను విలువలేరు, అక్కడ బాధపడతాను అంటాడు ఆయన. పిలుస్తా సార్, ఏదో ఒక ఫంక్షన్ జరగకపోదా, అప్పుడు విలువకపోనా? అప్పుడు ఏదైనా జరిగేటప్పుడు ముందు అందరు అవైలబుల్ ఉన్నప్పుడే పండుగ పెట్టుకో, అది జరగని పని కదా, ఏదో సార్ అని చెప్పడమే, అంతే కదా. నిజం. సరే, చాలా మంది కార్డు ఇవ్వలేదు, చాలా మంది నా పెళ్ళికి రాలేకపోయారు. నేను కూడా బాధపడ్డా, పాప వాళ్ళు వచ్చింటే ఎంత బాగుండేదని.
సరే ఇక ఆ టైం కూడా లేదబ్బా నిజంగా. అంతే కదా 15 రోజులు అన్నీ అయిపోవడం అంటే చాలా కష్టం. నేను డబ్బులు అరేంజ్ చేసుకోలేకపోయాను చాలా చోట్ల. అదే చెప్తున్నా కదా, అందుకే నా ఫ్రెండ్స్ వేరే వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా నాకు ఇష్టం అని చెప్పేది. వాళ్ళు అరే నా పెళ్ళిరా అంటే నాకు తెలుసు 15 రోజులు అయినాయి, రావడం కష్టం, మేము రావడం కూడా కష్టమే, నీకు ఇబ్బందిగానే ఉంది, డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి రా, కొంచెం టైట్గా నడుస్తుంది, బట్ ట్రై చేసుకొని దొరుకుతాయి అంటే నీకు ఇక రావు అని అడిగితే అని వస్తే నాకు ఫోన్ చేయి, నేను ఇక్కడి నుంచి చేస్తా, నువ్వు ఇస్తావా ఇయ్యవా రేపు పొద్దున్న చూసుకుందాం, అది వేరే విషయం అన్నది. అంత చాలు కదా, అంతకంటే దోస్తులు ఏం కావాలి చెప్పు. మరి నువ్వు ఏం టెన్షన్ పడకన్నా, నా దగ్గర పైసలు ఉన్నాయి, చేసుకుంటున్నా హ్యాపీ. చేసేసుకున్నా మ్యాక్సిమం ఉన్నోళ్ళు అయితే వచ్చిపోయిండ్రు, నాకు కావాల్సిన వాళ్ళు, నేను వీళ్ళు వస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు కూడా వచ్చిపోయిండ్రు, కొంతమంది రాలేకపోయారు. ఎనీవేస్ నో ప్రాబ్లం, అయిపోయింది. జరగాల్సిన శుభకార్యం జరిగిపోయింది అట్లా. సరే, ఎంటైర్లా కెరియర్లో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ చంటి బాగా బాధపడింది, బాగా సంతోషపడింది, ఏదో ఒకటి చెప్పాలంటే ఏం చెప్తాడు? కెరియర్లోనా? రెండిట్లా నీ ఇష్టం. నేను బాగా బాధ పెట్టింది, బాగా సంతోష పెట్టింది, ఏదైనా అవ్వచ్చు. బాగా బాధ పెట్టిందంటే ఏం లేదబ్బా, ఎందుకంటే నేను బాధపడా, నాకు తెలుసు. నేను ప్రాక్టికల్గా మాట్లాడతా. ఎప్పుడు బాధపడతానంటే కొన్ని సిచ్యువేషన్ బాధ అంటే బీభత్సమైన బాధ కాదు, కానీ కోపం వచ్చేంత బాధ. అది ఎలాంటిదంటే మనకి తెలుసు వాళ్ళు మన ఫ్రెండ్సే అని, మన గురించి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడేసి అన్ని విషయాలు మాట్లాడేసి మన గురించి మనకు కనబడకుండా తిరుగుతూ అవతలోడు చెబుతాడని తెలిసి కూడా మాట్లాడి వాడు చెప్పిన తర్వాత అది రుజువు అవుతుంది చూడు మన ముందు, ఆడు ఎంత మాట్లాడాను ప్రూఫ్స్ దొరుకుతాయి మనకు. అది దొరికినప్పుడు మనం అడగలేము, ఎందుకంటే మనకు సంస్కారం ఉంటుంది, నీకు సిగ్గు లేదరా నా గురించి ఇలా మాట్లాడేవని. వాడు నవ్వుకుంటూ మన ముందు వచ్చి నిలబడి ఏందన్నట్టు వీడు మాట్లాడింది వాడు మాట్లాడాడని చెప్తాడు, అప్పుడు బాధ అనిపిస్తుంది. నలుగురికి తెలుసు నువ్వు మాట్లాడేవని తెలుసు, నువ్వే చేస్తున్నావు అని తెలుసు, మళ్ళీ ఎందుకు నా ముందు ఎందుకు కవరించలు? నీ దోస్తాన కోసం ఏముంటుంది దోస్తానంలో? దోస్తానంటే మెయింటైన్ చేస్తే దోస్తాను, మెయింటైన్ చేయకపోతే ఉత్తకథ. ఏమైనా అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. నువ్వు ఇలా చేస్తున్నావు, నీ గురించి ఇంకోటి చేస్తాడు కదా, తప్పకుండా అప్పుడు బాధ అనిపిస్తుంది. సంతోషం ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? సంతోషం ఎప్పుడు అనిపిస్తుంది? నాకు కావాల్సింది దొరికినప్పుడు. అంతే. నేను చెప్తా సంతోషం అంటే, నేను హార్లీ డేవిడ్సన్ కొనుక్కుందామని ఇంటర్మీడియట్లో అనుకున్నా, అంటే బుక్కుల్లో వస్తుండే అప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్లో జీవితంలో ఎప్పటికైనా కొనకపోతామరా అనుకున్నా. హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్న రోజు హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే ఒక ఫారెన్ మేడ్ బండి. ఓకే, అందరు చెప్పుకునేటోళ్ళు కదా ఫారెన్ మేడ్ బండి, నా పేరు మీద ఒక ఫారెన్ మేడ్ బండి రిజిస్టర్ అయ్యింది, ఎస్ ఇది నా బండి. అప్పుడు హ్యాపీ. బాగా బాధపడ్డ సిచ్యువేషన్ అంటే, ఇక కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ అంటే, నా ఇంటి గృహప్రవేశానికి నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు నా గృహప్రవేశం మా అమ్మ లేదు, అది నాకు బాధ అనిపించింది. అంటే మనం ఎంత పీకి ఎంత కట్టలు కట్టినా మనకంటూ ఒకళ్ళు ఉండాలి, వాళ్ళు లేరు. ఒక్క క్షణం బాధ అనిపించింది, అబ్బా ఉండుంటే హ్యాపీగా ఉంటుండే కదా, ఆమె ఫీల్ అవుతుండే కదా కొడుకో ఇల్లు కొనుక్కున్నాడని, అప్పుడు బాధ అనిపించింది. సంతోషం అయితే బండిది. ఇక నేను ఎప్పుడు కారు కొనుక్కున్నా హ్యాపీగానే ఉంటా. నేను నాకు ఇంకోటి ఉన్నాడని చెప్పినా కదా, నాకు నిష్టదరిద్రుడు ఒకడు ఉన్నాడు, చెప్తా. నా కష్టంలో నా సుఖంలో ఆడు ఉంటాడు. ఆడు నేను ఎప్పుడు కారు కొనుక్కోవడానికి పోయినా ముందు కారు ఆయనతోటే బయటికి తీపిస్తా. కొత్త బండి అనుకో ఆయనకి ఇచ్చేస్తా కీసు, నువ్వేది ఆ బండి బాగుందని ఎవడైనా అనుకో టెస్ట్ డ్రైవ్ చేసి రాపో, నేను ఫిక్స్ అవుతాను, ఎందుకంటే నమ్మకం అనమాట. బాగుంది అంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, ఇద్దరమే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతే. అదే మంచిగా ఉందని ఆ బండి కొందాం కొన్న తర్వాత కూడా బండి నడిపితే నాకేమైనా ఇబ్బంది అనిపించింది అనుకో, నువ్వే చెప్పినావు కదా ఇది మంచిగా ఉందని అన్నట్టు చూడొచ్చు, మంచిగా ఉందిరా నాయన నువ్వు ఎందుకురా తింటావు అంటాడు. అట్లా ఎన్ని బండ్లు కొన్నావు ఇప్పటిదాకా? అంటే ఇప్పుడు మా కొనడం ఉంటే ఎగేసుకోమని కాదు, బండికి మార్చుకుని పోవడం. ఇప్పుడు ఫస్ట్ నేను మారుతూ 800 తిరిగినా, శాంట్రోకి వచ్చిన, I10కి వచ్చిన, శాంట్రో అమ్మేసి I10 అమ్మేసి వర్ణ, మళ్ళీ వర్ణ అమ్మేసి ఫ్లూడి అమ్మేసిన, ఇప్పుడు ఇంకో బండి. అట్లా ఉంచుకుంటలేవు ఏది, ఎందుకు అమ్మా ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ పాత ఇచ్చి కొత్తది తీసుకోవాలి. ఉగాది ఆఫర్స్ మొత్తం ఉగాది. సరే నువ్వు ఉన్నట్టే హ్యాపీగా ఉంటావు అంటే ఇలా నువ్వు వచ్చినందుకు కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉండు, నీ కెరియర్ సూపర్ హిట్ ఉండాలా, అనుకునే అన్ని మంచిగా జరగాల, అన్ని మంచిగా జరుగుతాయి. హ్యాపీ బర్త్డే టు యు. నిజం 2007 నేను
నేను నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఏ రాసుకోవాలా? ఏ పండక్కైనా సరే పండగ శుభాకాంక్షలు చెప్పకు, హ్యాపీ బర్త్డే టు ఆ పండగ అని చెప్పు. అది పుట్టిందా? నిజం. నువ్వు హ్యాపీ బర్త్డే టు సంక్రాంతి చెప్పు, హ్యాపీ బర్త్డే టు దివాళీ చెప్పు. థ్యాంక్ యూ చెప్పదు కదా అది. చెప్తుంది. ఎట్లా? నలుగురు చెప్పబ్బా హ్యాపీ బర్త్డే టు దివాళీ అను, థ్యాంక్స్ అనే చెప్తాడు. కాకుండా ఐ హేట్ దివాళీ అంటాడా? అనలేడుగా. నేను ఎందుకు చెప్తా తెలుసా, హ్యాపీ బర్త్డే టు నువ్వు ఉంటావు పోతావు, కానీ పండగ పుట్టినే ఉంటుంది. మీ అమ్మ ఉన్నప్పుడు ఉంది, మీ అమ్మమ్మ వాళ్ళు అమ్మున్నప్పుడు ఉంది, వాళ్ళ అమ్మున్నప్పుడు కూడా ఉంది, నీ పిల్లలకు కూడా ఉంటుంది. అది పోతుందా? ఈరోజు నేను దివాళీ నేను చచ్చిపోతాను అంటదా? అనదు. అందుకని ప్రతిదీ హ్యాపీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే సంక్రాంతి, హ్యాపీ బర్త్డే దివాళీ, హ్యాపీ బర్త్డే టు సావిత్రి. ఆఫ్టర్ 80-100 ఇయర్స్ తర్వాత నువ్వు సావిత్రి. అంతే. కానీ 100 ఏళ్ళు బతుకుతావా? ఇది ఎక్కడ కష్టం. ఇప్పుడే చంపేసేటట్టున్నాడు నన్ను. పండుగ పూట చంపదు, పాపం తలుగుతుంది. ఇప్పుడు ఎందుకు చంపుతా? టైం వచ్చినప్పుడు చంపుతా. ఓకే, అయితే ఏంది, పోదాం మా ఇంటికి. పోదాం. హ్యాపీ బర్త్డే న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే న్యూ ఇయర్. ఇక కొత్తగా చెప్పిండు, పండగ వచ్చినప్పుడట దానికి పండగ విశేషం చెప్పమంటారు. ఇప్పుడు మనందరికి కొత్త సంవత్సరం వచ్చింది కదా, హ్యాపీ బర్త్డే 2017. ఈ సంవత్సరం మీకు అంత మంచి జరగాల, మమ్మల్ని ఎప్పుడు ఇట్లనే చూస్తుండాలా, మనం ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక గెస్ట్తో కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6ని.